టీవీ ప్రేక్షక మహాశయులకు, నా అభిమానులకు, హోమియోపతి అడ్మైరర్సు, వెల్విషర్సు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు హోమియోపతి వైద్య విధానంలో ఆపరేషన్ లేకుండా తగ్గేటువంటి జబ్బులు ఏమిటి అనే దాన్ని తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే చాలామందికి ప్రతి ఒక్కటి ఆపరేషన్ అనేది ఒక అభిప్రాయంగా ఉన్నారు. ఆపరేషన్ లేకుండా చాలా కేసెస్ హోమియోపతి వైద్య విధానంలో నయమవుతున్నాయి. అవి ఏమిటివి, ఎలా తగ్గుతాయి అనేటువంటిది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకటైతే మనవి, నేను ఆపరేషన్స్కు వ్యతిరేకం కాదు, ఏ వైద్య విధానానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఏ వైద్య విధానంలో ఉన్న విశిష్టత ఆ వైద్య విధానంలో ఉంటుంది. ప్రతి ఒక్క వైద్య విధానంలో ఒక విశిష్టత ఉంటుంది. ఆపరేషన్స్ కానీ ఈసారి ఇప్పట్లో లేకపోయింటే ఎంతోమంది నష్టపోయేవాళ్ళు. కనుక ఆపరేషన్స్తో లైఫ్ సేవింగ్గా కొన్ని ఉన్నాయి, దానికి నేను వ్యతిరేకం కాదు. అని ప్రతి ఒక్కటి ఆపరేషన్తోనే నయమవుతుంది అనేది కాదు. ఆపరేషన్ లేకుండా కూడా హోమియోపతి వైద్య విధానంలో నయమయ్యేటువంటి జబ్బులు ఏమిటి? చాలామందికి తెలియదు ఇది. ఆపరేషన్ లేకుండా నయమవుతుందా సార్? మాకు తెలియదు ఇది, మీ ప్యాంప్లెట్ చూసిన తర్వాత మాకు అర్థమైంది ఇది ఆపరేషన్ లేకుండా తగ్గుతుందని చెప్తున్నారు. తగ్గుతుందా అని? ఖచ్చితంగా ఆపరేషన్ లేకుండా నేను ఈరోజు చెప్పేటువంటి జబ్బులన్నీ బ్రహ్మాండంగా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో నయమవుతాయి. ఉదాహరణకు టాన్సిల్స్, ఎడినాయిడ్స్, చెవులో చీము, కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేటిక్ హైపోట్రఫీ, ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్, బల్కీ యూట్రస్, పీసీఓడి, పైల్స్, ఫిషరు, ఫిస్టులా, పెలోనిడల్ సైనస్, ప్రిమెచ్యూర్ క్యాటరాక్టు, ఇంట్రాకులర్ హెమరేజ్, రెటినోపతి, గ్యాంగ్రీను, ఇటువంటి ఎన్నో జబ్బులు హోమియోపతి వైద్య విధానంలో ఆపరేషన్ లేకుండా తగ్గుతాయి. కనుక ఒక్కొక్క దాని గురించి మీకు చెప్పి ఎలా నయమవుతుంది హోమియోపతి వైద్య విధానంలో అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎవరు చూసినా చిన్నపిల్లలకు ఎడినాయిడ్స్ అని వస్తాయి. ఎడినాయిడ్స్ అంటే ముక్కుల్లో అవి ఒక లింఫాయిడ్ టిష్యూ మాదిరిగా ఉంటుంది. అది పెరుగుతాయి, పెరిగి గాలి ఆడదు పిల్లలకు, ముక్కు బ్లాక్ అవుతుంటుంది, గురక వస్తుంటుంది, అసలు పిల్లలు నిద్రపోలేరు. అప్పుడు వాళ్ళు సడన్గా లేచి ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. దానికి పేరెంట్స్ చాలా బాధపడుతుంటారు. దీనికి పరిష్కారం ఒక ఆపరేషనే అనుకుంటారు. ఆపరేషన్ లేకుండా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో ఎడినాయిడ్స్ తగ్గుతుంది. ఎడినాయిడ్స్కి ఆపరేషన్ చేసినా కానీ కూడా మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ డిఫెన్స్ మెకానిజం బాడీలో, అవి ఎట్టి పరిస్థితుల్లో తీసేయకూడదు. అదేవిధంగా టాన్సిల్స్ చిన్నపిల్లలకు గొంతులో పెరుగుతుంటాయి. ఫ్రీక్వెంట్గా జ్వరం రావడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, తర్వాత పదే పదే గొంతు నొప్పి రావడం, ఇటువంటి ఉండి పిల్లలు చాలా వీక్ అయిపోతుంటారు. దానికి కూడా పరిష్కారం ఏమిటి అని అంటే ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతుంది. ఇవి ఎలా తగ్గుతాయి? అసలు ఇవి రెండు ఏమిటి? ఇవి రెండు డిఫెన్స్ మెకానిజం. అని మన శరీరంలో మనకి ప్రవేశించేటువంటి బ్యాక్టీరియా అనండి, వైరస్ అనండి, ఏదన్నా కానీ దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, మెయిన్గా బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అవి ఒక డిఫెన్స్ మెకానిజంగా పనిచేస్తాయి. అవి తీసేస్తే అక్కడ చేరినటువంటి బ్యాక్టీరియా ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. మళ్ళీ అది మల్టిప్లై అవుతూనే ఉంటుంది, జ్వరం వస్తూనే ఉంటుంది, ఆకలి లేకుండా ఉంటూనే ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కనుక హోమియోపతి వైద్య విధానంలో చేసేది ఏమిటి? వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి పెంచి వాళ్ళలో కొన్ని యాంటీబాడీస్, దానికి తగినటువంటి యాంటీబాడీస్ ప్రిపేర్ అయ్యి ఆ యాంటీబాడీస్ బ్యాక్టీరియాను అక్కడ రానివ్వకుండా, ఒకవేళ వచ్చిన బ్యాక్టీరియాను బయటికి పంపించేటువంటి విధానము హోమియోపతి వైద్య విధానంలో ఉంది. ఎందుకంటే మేము ఇమ్యూనిటీ పెంచుతాం, ప్రతి ఒక్క కేసులో వ్యాధి నిరోధక శక్తి పెంచుతాం. వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళ శరీరమే వాళ్ళ జబ్బును నయం చేసుకున్నటువంటి స్టేజ్కి తీసుకురావడమే హోమియోపతి వైద్య విధానం యొక్క విశిష్టత. అదేవిధంగా చెవులో చీము, చాలామంది చెవులో చీము వచ్చింది, దానివల్ల కర్ణబేరి హోల్ పడింది. ఈ కర్ణబేరి హోల్ పడినందువల్ల చెవు వినపడతలేదు, చాలా కష్టమైంది, చెవులో సౌండ్ వస్తుంది, టినిటస్ అంటారు, బజ్జింగ్ ఇన్ ద ఇయర్స్ అని. అది సైనసైటిస్ వల్ల రావచ్చు, చాలా కారణాలు ఉన్నాయి. కనుక సిఎస్ఓఎం, క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా, దీన్ని ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ లేకుండా హోమియోపతి వైద్య విధానం వల్ల బ్రహ్మాండంగా తగ్గుతుంది. అది ఎలా తగ్గుతుంది అని అంటే, అక్కడ ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా కంటిన్యూస్గా మల్టిప్లై అవుతూనే ఉంటుంది. మల్టిప్లై అయ్యి దాని నుంచి టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ టాక్సిన్స్ బాడీలో ఎప్పుడైతే అవుతుందో వాళ్ళకి ఫీవర్ రావడం, నొప్పి రావడం, విపరీతమైన బాధ రావడం, చెవుల చీమొచ్చి వాసన రావడం, కంటిన్యూస్ డిశ్చార్జ్ రావడం. దీనికి ఏం చేస్తుంది హోమియోపతి వైద్య విధానంలో? హోమియోపతిలో మళ్ళీ ఈ బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి యాంటీబాడీస్ని డెవలప్ చేసి, ఆ యాంటీబాడీస్ వల్ల బ్యాక్టీరియా బయటకు పోయింది అనుకోండి, చీము రాదు, ఇన్ఫెక్షన్ ఉండదు, ఏది ఉండదు. కర్ణబేరి హోల్ అనేది కూడా అది సెంటర్లో హోల్ పడితే ఇంకా తొందరగా కవర్ అవుతుంది. కర్ణబేరి ఒకవేళ మొత్తం హోల్ పడింది అనుకోండి, అది కొంత టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా కవర్ అవుతుంది.
కనుక ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఈ పస్సును తీసి కల్చరు సెన్సిటివిటీ చేసి దీంట్లో పలాని బ్యాక్టీరియా ఉంది, ఇదన్నిటికీ రెసిస్టెంట్ డెవలప్ చేసింది, సెన్సిటివిటీ చాలా తక్కువ ఉన్నటువంటి కేసుల్లో మా దగ్గరికి వచ్చిన తర్వాత మా మెడిసిన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అవి ఏ యాంటీబయాటిక్ అయితే రెసిస్టెన్స్ అని వచ్చిందో ఆ యాంటీబయాటిక్ మళ్ళీ సెన్సిటివ్గా తయారైనాయి. అంటే అర్థం ఏంటి, బాడీలో ఒక రకమైనటువంటి రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి ఆటోమేటిక్గా వాళ్ళ శరీరమే వాళ్ళ జబ్బును నయం చేసుకుంటుంది అని. అదేవిధంగా సైనసైటిస్ చాలామంది అంటుంటారు, సైనస్ ఆపరేషన్ చేస్తే తగ్గుతుంది సార్. మ్యాగ్జిలరీ సైనస్, ఫ్రాంటల్ సైనస్, ఎథమాయిడల్ సైనస్, స్పినాడల్ సైనసెస్ అని. దీంట్లో ఆపరేషన్ పరిష్కారం కాదు. దీనికి చాలామంది ఆపరేషన్తో తగ్గుతారు. ఆపరేషన్తో ఎలా తగ్గుతుంది? ఎలర్జీ వల్ల మీకు అక్కడ సైనసైటిస్ వచ్చింది, ఎలర్జీ వల్ల తుమ్ములు వచ్చినాయి, ఎలర్జీ వల్ల నోస్ బ్లాక్ అయింది, ఎలర్జీ వల్ల నేసల్ డిశ్చార్జ్ వచ్చింది, ఎలర్జీ వల్ల ఇలా పండుకుంటే ఆ నేసల్ డిశ్చార్జ్ కిందికి వచ్చే బదులు సైనసెస్లో చేరి అది చీమ్ బట్టి తలనొప్పి వస్తుంది, బరువు అనిపిస్తుంది, విపరీతమైన బాధ ఉంది, తర్వాత నోరు వాసన వస్తుంది, బ్రెత్ కూడా వాసన వస్తుంది. అంటే ఇదంటే ఏమిటి? ఇక్కడ ఉండేది ఎలర్జీ వల్ల ఇది వచ్చింది. అంతేగాని మీకు ముక్కు వంకర ఉంది, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అని, సెప్టోప్లాసిస్ చేస్తే తగ్గుతుందని, లేకపోతే మామూలు సైనసెస్ క్లీన్ చేస్తే సరిపోతుందని. అంటే ఈరోజు సైనస్ క్లీన్ చేస్తే రేపు మళ్ళీ సైనసెస్ లేక మళ్ళీ ఈ ఎలర్జీ వల్ల మళ్ళీ ఫ్లూయిడ్ అక్కడ జాయిన్ అవుతుంది. ఎక్కడైతే ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుందో మళ్ళీ పస్ ఫామ్ అవుతుంది. పసు ఎప్పుడు ఫామ్ అవుతుందో ప్రెషర్ పెరుగుతుంది, ప్రెషర్ పెరిగితే తలనొప్పి వస్తుంది. అంటే ఇక్కడ మీకు బాగా అర్థం చేసుకోండి, పరిష్కారం ఏంటి? ఎలర్జిక్ డిజార్డరు తగ్గాలి. ఎలర్జిక్ డిజార్డర్ తగ్గినప్పుడే మీకు తుమ్ములు కానీ ముఖ్యమైన నీళ్ళు రావడం కానీ ఇవి తగ్గుతాయి. ఎప్పుడైతే అది తగ్గిందో మీకు సైనసెస్ కూడా క్లియర్ అవుతుంది. కనుక ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏంటంటే నేను హోమియోపతి వైద్య విధానంలో నాసో రెస్పిరేటరీ ఎలర్జీ సెంటర్లో రీసెర్చ్ చేసినటువంటి ఇది ఆస్తమా, ఎలర్జీ, ఈస్నోఫిలియా, సైనసైటిస్, బ్రాంకైటిస్ ఇవన్నీ. కనుక ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి, సైనసైటిస్కు ఆపరేషన్ పరిష్కారం కాదు. హోమియోపతి వైద్య విధానంలో ఎలర్జిక్ డిజార్డర్స్ కంప్లీట్గా పర్మనెంట్గా టోటల్గా నయమవుతాయి కాబట్టి అది ఆపరేషన్ లేకుండా బ్రహ్మాండంగా హోమియోపతిలో తగ్గుతుంది. అదేవిధంగా నేసల్ పాలిప్స్ అని వస్తాయి. నేసల్ పాలిప్స్ అంటే ఇది సైనసెస్లో బాగా ఫ్లూయిడ్ ఉండిపోయి పస్ ఉండిపోయి దానికి మళ్ళీ ఫంగస్ తోడవుతుంది. ఫంగస్ ఎప్పుడైతే తోడవుతుందో అక్కడ నేసల్ పాలిప్ అని ఒక గ్రోత్ వస్తుంది, దుర్మాంసం పెరిగిందంటారు చూడండి. అది విపరీతమైన వాసన ఉంటుంది, నోస్ బ్లాక్ అవుతుంది, వాళ్ళకు రాత్రి నిద్ర రాదు, గురక పెడతారు, చాలా అవస్థ పడుతుంటారు. దాన్ని ఆపరేషన్ చేస్తారు, మొన్న స్క్రేప్ అవుట్ చేస్తారు నేసల్ పాలిప్ను, మళ్ళీ నేసల్ పాలిప్ వస్తుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఆపరేషన్ చేస్తారు. 2-3 సార్లు చేయకూడదయ్యా, అది క్యాన్సర్గా మారుతుంది ఒకసారి చేస్తే. మరి ఏమిటి దీనికి పరిష్కారం? ఆపరేషన్ కాదు కదా పరిష్కారం. దానికి ఎందుకు వచ్చింది? అది ఫంగస్ వచ్చింది. ఫంగస్ ఎందుకు వచ్చింది? అక్కడ సైనసెస్లో బ్యాక్టీరియా ఉంది. బ్యాక్టీరియా ఎందుకు వచ్చింది? అక్కడ ఒక అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంది. ఆ అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎందుకు వచ్చింది? ఎలర్జీ ఉంది. ఆ ఎలర్జీ తగ్గితే కానీ ఇవన్నీ తగ్గవు. కనుక ఎలర్జీ బ్రహ్మాండంగా తగ్గుతుంది కాబట్టి ఈ నేసల్ పాలిప్స్ కూడా బాగా తగ్గుతాయి. అదేవిధంగా చాలామందికి ఈ ఓకల్ కార్డ్ నాడ్యూల్స్ అని ఆపరేషన్ చేయాలంటారు. ఓకల్ కార్డ్ నాడ్యూల్స్ అంటే ఓకల్ కార్డ్స్లో కొన్ని గ్రోత్ వస్తాయి, అంటే ఎక్సెస్ గ్రోత్, అది ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో తగ్గుతాయి. చాలామంది ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, పబ్లిక్ స్పీకర్సు, లెక్చరర్సు, టీచర్సు, సింగర్సు, వీళ్ళంతా పొలిటీషియన్స్ ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. అది వాయిస్ బాక్స్ను ఎక్కువ యూటిలైజ్ చేయాల్సి వస్తుంది. ఆ వాయిస్ బాక్స్ని ఎక్కువ యూటిలైజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్లకు హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, గొంతు బొంగురు పోతుంది. ఆ గొంతు బొంగురు పోవడానికి వాళ్ళు చేసేది ఏమిటంటే అక్కడున్న నాడ్యూల్స్ను తీసేస్తామంటారు, మళ్ళీ పెరుగుతుంది. అలా పెరగకుండా పర్మనెంట్గా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతుంది. అందుకే వాళ్ళకు గురక కూడా వస్తుంది. చాలామందికి గురక వచ్చిన వాళ్ళకు లోపల ఫ్యాట్ తీసేస్తాం, ఇదంతా ఆపరేషన్ చేస్తే తగ్గుతుంది, సిప్యాప్ పెట్టుకుంటే తగ్గుతుంది అంటారు. చాలా అవస్థ పడుతుంటారు. గురకకు కానీ దీనికి కానీ ఓకల్ కార్డ్ నాడ్యూల్స్కి కానీ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్కి కానీ అద్భుతమైనటువంటి హోమియోపతి మెడిసిన్ ఉంది. మీకు ఆపరేషన్ లేకుండా చూడండి, మీరు ప్రయత్నం చేసి చూడండి, తగ్గుతుందా లేదా మీకే తెలుస్తుంది. అదేవిధంగా మీరు కంటి సమస్యలు చూసుకుంటే ప్రిమెచ్యూర్ క్యాటరాక్ట్ అంటే శుక్లం. ఈ శుక్లం కారణం ఏదైనా కావచ్చు, ఏజ్ వల్ల కావచ్చు, తర్వాత డయాబెటీస్ వల్ల రావచ్చు, ఎక్కువ స్టీరాయిడ్స్ వాడినందువల్ల వచ్చిందని చాలామంది చెప్తుంటారు, దానివల్ల రావచ్చు, ఏ కారణం చేత దెబ్బ తగిలి రావచ్చు, హెరిడిటరీగా రావచ్చు. ఈ కారణం చేత వాళ్ళు మామూలుగా ఓల్డ్ ఏజ్లో వస్తుంది. అంటే ఓల్డ్ ఏజ్లో వస్తుందంటే ఏంటి? డీజనరేటివ్ డిజార్డర్. ఎనీ డీజనరేటివ్ డిజార్డర్ మా దగ్గర మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా రీజనరేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. డీజనరేషన్ ఎక్కడుందో మా హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీజనరేషన్ వస్తుంది. అంటే మళ్ళీ అక్కడ సెల్స్ మల్టిప్లై అయ్యి దాన్ని ఫిలప్ చేస్తాయి. ఎలా చేస్తుంది ఇది అనేటువంటి డౌట్ చాలామందికి ఉంటుంది. మాకు అక్కడ ఇది బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేస్తాం మేము. ఎప్పుడైతే రక్త ప్రసరణ దానికి ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఆ లెన్స్కు
ఆ కవాటానికి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా సెల్స్, నార్మల్గా ఉన్నటువంటి సెల్స్ మళ్ళీ మల్టిప్లై అయ్యి అది ఫిలప్ చేసి ఇది డిసప్పేర్ అయిపోతుంది. కొంతమంది మెచ్యూర్ క్యాటరాక్ట్ కూడా వచ్చారు. మెచ్యూర్ క్యాటరాక్ట్కి వచ్చిన తర్వాత అది మెచ్యూర్ క్యాటరాక్ట్ తగ్గదమ్మా, మామూలుగా ఆపరేషన్ కావాలంటే లేదు సార్ మీరు ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఆపరేషన్కు నేను అన్ఫిట్ అంటున్నారంటే అటువంటి కేసులకు ఇచ్చిన మెచ్యూర్ క్యాటరాక్ట్ కూడా మాకు బాగా తగ్గిందని, మాకు చూపు బాగా కనపడుతుంది అంటున్నారు. అది ఒక అద్భుతం. అదేవిధంగా ఈ క్యాటరాక్ట్ ఇలా నయమవుతుంది అంటే క్యాటరాక్ట్ ఆపరేషన్ వద్దని కాదు నా ఉద్దేశం, మెచ్యూర్ అయిన తర్వాత మీరు చేయించుకుంటే సరే. కానీ కొన్ని ఏ పరిస్థితుల్లో ఇది క్యాటరాక్ట్ ఆపరేషన్కు వీలు కాదన్నటువంటి కేసెస్ను మీరు ప్రిమెచ్యూర్ క్యాటరాక్ట్ ఉన్నా ఇంకో రకంగా ఉన్న హోమియోపతిలో అద్భుతంగా తగ్గుతుంది. అదేవిధంగా ఇంట్రాఆక్యులర్ హెమరేజ్ అంటారు. ఇంట్రాఆక్యులర్ హెమరేజ్ అంటే విట్రియస్ హ్యూమర్లో బ్లడ్ వెసల్స్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి బ్లడ్ వెసల్స్ చిట్లి ఆ రక్తం గడ్డగట్టినటువంటి రక్తం అదంతా చూపు తగ్గిపోతుంది. కొంతమందికి ఏంటంటే అక్కడ ఫ్లోటర్స్ మాదిరిగా అంటే ఇట్లా మన మస్కిటోస్ మన కళ్ళ ముందు తిరిగినట్ల తిరుగుతూ ఉంటాయి. అటువంటివి ఏమిటి అవి అంటే బ్లడ్ క్లాట్స్. అవి ఆ బ్లడ్ క్లాట్స్ ఏమవుతాయి, ఆ బ్లడ్ క్లాట్స్ను డిజాల్వ్ చేసేటువంటి మెడిసిన్ మా దగ్గర ఉంది. అంటే ఇంతకుముందు మీకు మనవి చేశాను, ఎందుకంటే హోమియోపతి వైద్య విధానంలో బ్లడ్ వెసల్ చిట్లిపోయి హెమరేజ్ అయితే ఆ హెమరేజ్ క్లాట్ను కూడా అబ్జర్వ్ చేస్తుంది. బ్లడ్ వెసల్లో బ్లడ్ క్లాట్ అయితే కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇటువంటి ప్రక్రియ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి బ్లడ్ క్లాట్ను అబ్జర్వ్ చేసేటువంటి కెపాసిటీ మా మెడిసిన్స్కి ఉంది కాబట్టి అవి కంప్లీట్గా డిసప్పేర్ అయిపోతున్నాయి, ఆపరేషన్ అవసరం లేకుండా తగ్గుతున్నాయి. అదే డయాబెటిక్ రెటినోపతి కూడా చాలామంది చెప్తుంటారు, సార్ ఆపరేషన్ చేశామని లేజర్ చేశామని ఏదన్నా కానివ్వండి, ఏ పరిస్థితిలో కూడా మీకు అటువంటిది అవసరం లేకుండా డయాబెటిక్ రెటినోపతి అద్భుతంగా హోమియోపతిలో తగ్గినటువంటి కేసెస్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు అందరు మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ అంటున్నారు. ఎన్ని ఆపరేషన్ చేస్తారు? ఆపరేషన్తో ఏంటి పరిష్కారం? ఓకే, ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు చేయించుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఆపరేషన్ లేకుండా హోమియోపతి వైద్య విధానంలో మోకాళ్ళ నొప్పులు అద్భుతంగా బ్రహ్మాండంగా తగ్గుతాయి. ఎర్లీ స్టేజెస్లో వస్తే ఇంకా బాగా తగ్గుతుంది, కొంచెం అడ్వాన్స్ అయినాక వస్తే కొంత టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా మరి ఇక్కడ ఎట్లా తగ్గిస్తుంది అయ్యా? అసలు ఎందుకు వచ్చింది మోకాళ్ళ నొప్పులు? అరిగిపోయి వచ్చింది. ఏది అరిగిపోయి వచ్చింది? కార్టిలేజ్ అరిగింది. కార్టిలేజ్ ఎందుకు అరిగింది? అక్కడ సైనోవెల్ ఫ్లూయిడ్ తగ్గింది. సైనోవెల్ ఫ్లూయిడ్ జిగురు ఎందుకు తగ్గింది? నువ్వు ఎక్కువ యూజ్ చేసావు కాబట్టి, నిలబడడం మెట్లెక్కడం ఇటువంటివి చేసావు కాబట్టి. దాంతో ఏమవుతుంది, అక్కడ ఉన్న కార్టిలేజ్ డ్యామేజ్ అయింది. మరి కార్టిలేజ్ డ్యామేజ్ అయితే మళ్ళీ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. మేము చేసేది ఏంటంటే మా మెడిసిన్తోనే అక్కడ ఉన్నటువంటి సైనోవెల్ క్యాప్సూల్ అని ఉంటుంది, దానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసి సైనోవెల్ ఫ్లూయిడ్ ఎక్కువ అయ్యేటట్టు చేసి సైనోవెల్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే వస్తుందో రాపిడ్ తగ్గుతుంది. రాపిడ్ ఎప్పుడైతే తగ్గుతుందో అక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ మళ్ళీ డీజనరేట్ అనేది రీజనరేట్ అవుతుంది. ఎలా అవుతుందంటే ఆ సెల్స్ ఎప్పుడైతే ఫ్రిక్షన్ తగ్గుతుందో రాపిడ్ తగ్గుతుందో ఆ రాపిడ్ తగ్గితే అక్కడున్న బార్డర్లో ఉన్నటువంటి సెల్స్ మల్టిప్లై అయ్యి దాన్ని ఫిలప్ అయ్యి మళ్ళీ మామూలుగా వస్తాయి. చాలామంది అంటారు ఎట్లా తగ్గుతుందయ్యా, అరిగినేటివి ఎట్లా వస్తాయి అంటే, ఇరిగినేటివి వత్తుకుంటున్నాయి కాబట్టి అరిగినేటివి ఎందుకు రావు అనేటువంటిది సిద్ధాంతం. ఇది 100% నిజం. బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతుంది. అందుకే మా ఈ పెయిన్ కిల్లర్స్ కాకపోయినా మీకు నొప్పి తగ్గిందనుకోండి, నొప్పి తగ్గిందంటే మీ జబ్బు తగ్గిందని, నొప్పి తగ్గలేదంటే ఇంకా అనుకున్నంత జిగురు రాలేదని, అనుకున్నంత జిగురు రాలేదు కాబట్టి డీజనరేషన్ ఇంకా ఉందని, నొప్పి తగ్గిందంటే జిగురు బాగా వచ్చిందని, జిగురు బాగా వచ్చిందంటే డీజనరేషన్ తగ్గిందని. కనుక ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, నేను హోమియోపతి డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో రొమటాలజీ డిపార్ట్మెంట్లో రొమటాలజీ రీసెర్చ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి అనుభవంతో చెప్తున్నా, అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో మోకాళ్ళ నొప్పులకు తగ్గుతాయి, గ్యారెంటీగా తగ్గుతాయి, ఛాలెంజింగ్గా తగ్గుతాయి. చూడండి, ఎన్నో కొన్ని వందల వేల కేసులు నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ, పురుషుల్లో పురుష గ్రంథి పెరిగి అసలు వాళ్ళకు మూత్రం రాక, మూత్రం దూరం పడక దగ్గర పడి చాలాసార్లు వెళ్ళాల్సి వచ్చి, పోసిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలకే మళ్ళీ మూత్రానికి వెళ్ళాల్సి వచ్చి, రాత్రిపూట ఎన్నోసార్లు లేయాల్సి వచ్చి, లేచి తర్వాత నిద్ర డిస్టర్బ్ అయ్యి చాలా అవస్థ పడుతుంటారు. దీనికి ప్రాస్టేటిక్ హైపోట్రోఫీ అంటారు. అంటే ఆ ప్రాస్టేట్ గ్రంథి పురుష గ్రంథి పెరిగి దాన్ని నొక్కున్నందున వాళ్ళు ఆపరేషన్ చేసుకున్నా మళ్ళీ వస్తుంటుంది, కెథటర్ పెట్టినా మళ్ళీ వస్తుంటుంది. ఇటువంటి దానిలకు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాస్టేటిక్ హైపోట్రోఫీ అనేది ఏజ్లో 55-60 ఏళ్ళ తర్వాత ఎవరికైనా రావచ్చు. దీన్ని ఎక్కువ ఉపయోగించిన వాళ్ళకు వస్తుంది. మరి ఇది కూడా ఎట్లా తగ్గుతుంది అంటే, మళ్ళీ దానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి తర్వాత మళ్ళీ దాని నార్మల్ స్టేజ్కి వచ్చి నార్మల్ ఫ్లో అవుతుంది. తర్వాత మీకు ఏం అబ్స్ట్రక్షన్ ఉండదు, యూరినరీ బ్లాడర్లో యూరిన్ స్టాగ్నేట్ కాదు, యూరిన్ బ్లాడర్ కంప్లీట్గా ఎంప్టీ అవుతుంది. మీరు తెల్లవాళ్ళు 4-5 సార్లు లేయాల్సిన అవసరం లేదు. అద్భుతంగా హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ తగ్గుతుంది. హోమియోపతిలో ఎన్నో కేసులు నా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, మీరు వచ్చి వెరిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా స్ట్రిక్చర్ ఆఫ్ యూరిథ్రా అంటారు. అదంటే మూత్రనాళము న్యారో అయిపోతుంది, న్యారో అయిపోయి ఆ యూరిన్ సరిగ్గా రాదు.
ఆ యూరిన్ ఎప్పుడైతే సరిగ్గా రాదో సన్నగా దారం మాదిరిగా వస్తుంది, 5 నిమిషాలు 10 నిమిషాలు పోయాల్సి వస్తుంది. పోసినా కానీ కూడా ఇంకా కొంత మిగిలిపోతుంది. మిగిలిపోయినందువల్ల వాళ్ళకి పొట్ట బరువై మళ్ళీ కొంచెంప్పటికే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఇటువంటి కేసులు ఆపరేషన్ వాళ్ళు కెథెటర్ పెట్టుకోండి, మీరే కెథెటర్ నేర్పించుకొని సెల్ఫ్ కెథెటరైజేషన్ చేసుకోండి. లేదా ఒక రకమైనటువంటి ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ ఉంది, అది కూడా మేము గ్యారెంటీ చెప్పలేము. తర్వాత చేసినా కానీ కూడా మళ్ళీ వస్తుంది, సార్ ఇదేం సార్ నరకం అనుభవిస్తున్నాం మేమని. అటువంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చినాక 1 నెల 2 నెలలు 3 నెలలనే బ్రహ్మాండంగా తగ్గిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక స్ట్రక్చర్ ఆఫ్ యూరిత్రా అనే దానికి కూడా ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోపతి వైద్య విధానం తగ్గుతుంది. కిడ్నీ స్టోన్స్ ఇప్పుడు చాలా కామన్గా అయిపోయినాయి. కిడ్నీ స్టోన్స్ అంటే మామూలుగా ఎట్లా ఉంది అంటే ప్రతి ఒక్కటి స్టంట్ ఆపరేషన్ చేయాలి, దాన్ని ఆపరేషన్ చేసి తీయాలి, లిథోట్రిప్సీ చేయాలి, తర్వాత పగలగొట్టి మళ్ళీ దాన్ని స్టంట్ వేసి తీసేయాలంటారు. అటువంటి అవసరం లేకుండా హోమియోపతి వైద్య విధానంలో కొన్ని వందలు వేల కేసులు నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే మీరు అసలు ఇమాజిన్ చేయలేరు. ఇట్లా మామూలుగా వచ్చిన తర్వాత 1 or 2 డేస్లో తగ్గిపోయినట్టు, 1 or 2 అవర్స్లో తగ్గిపోయినట్టు ఉన్నాయి. తర్వాత 1 నెల 2 నెలల్లో తగ్గిపోయినట్టు ఉన్నాయి. తగ్గిపోయినంటే ఆ స్టోన్స్ అన్నీ పడిపోతున్నాయి. మళ్ళీ రాకుండా కూడా చేసేటువంటి ప్రక్రియ హోమియోపతిలో ఉంది. కాబట్టి అది ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ అన్నా కానీ మీరు పథ్యమే ఉండాల్సిన అవసరం కూడా లేదు. పాలకూర, టమోటా, క్యాబేజీ, పాలు, గుడ్లు, మాంసం ఇవన్నీ తిన్నా ఏం కాదు. కాకపోతే ఇప్పుడు అందరికీ ఏంటంటే ఈ బోర్నీళ్ళు తాగినందువల్ల చాలామందికి ఫ్లోరైడ్ ఉండి అన్ని ఏరియాలో చాలామంది అవస్థపడుతున్నారు. కనుక కిడ్నీ స్టోన్స్కు పర్మనెంట్గా మీకు ఆపరేషన్ లేకుండా తగ్గుతుంది. మళ్ళా స్టోన్స్ రాకుండా ఆ ప్రక్రియ కూడా అరెస్ట్ అయ్యి మీకు మళ్ళీ స్టోన్స్ కూడా రావు. అదేవిధంగా ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్, బల్కీ యూట్రస్ ఆడవాళ్ళలో గర్భసంచికి సంబంధించినటువంటి ఉంటుందే, అది ఏమిటంటే కణితలు పెరిగి విపరీతమైనటువంటి దేనికి ఉంటారు. తర్వాత ఆపరేషన్, బల్కీ యూట్రస్ అంటే ఆపరేషన్ అంట సార్, ఫైబ్రాయిడ్స్ అంటే ఫైబ్రాయిడ్స్ బల్కీ యూట్రస్ అనేది కామన్, మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడైతే మిమ్మల్ని అవస్థ పెడుతుందో, ఎక్కువ బ్లీడింగ్ అయ్యి చాలా రోజులు, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు వీక్ అయిపోయి తర్వాత అటువంటి పరిస్థితుల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా మీకు ఆపరేషన్ లేకుండా ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్, బల్కీ యూట్రస్ అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతుంది. తర్వాత పాలిసిస్టిక్ ఓవరీస్ అని, ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ చాలామందికి నీటి బుడగలు అనేది గుడ్ల జల్లో వచ్చేది చాలామంది కామన్ అయిపోయింది. పిల్లల్లో అయితే చాలా కామన్ అయిపోయింది. పిల్లలు అంటే ఆడపిల్లలు 14, 15, 18, 20 ఇయర్స్ పిల్లల్లో అందరికీ పాలిసిస్టిక్ ఓవరీస్ వచ్చి నెలసరి సరిగ్గా వస్తలేదు. వచ్చిన కానీ కూడా చాలా రోజులు బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ కూడా హెవీగా అవుతుంది. వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు అవుతుంది. తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం చాలా కష్టమవుతుంది. ఇటువంటివన్నీ మీరు ఆపరేషన్ అది రప్చర్ చేసి తర్వాత ఏదో చేస్తారట సార్, ఏం అవసరం లేదు. హోమియోపతి వైద్య విధానంలో పాలిసిస్టిక్ ఓవరీస్ వితౌట్ ఆపరేషన్ తగ్గుతుంది. తర్వాత సిస్ట్లో హెమరేజ్ వచ్చి హెమరేజిక్ సిస్ట్లు, తర్వాత ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి, ఎండోమెట్రియాసిస్ వచ్చింది, తర్వాత ఎండోమెట్రియం థిక్ అయింది, దీనికి కూడా ఆపరేషన్ చేయాలి, తర్వాత ఇవన్నీ తీసేయాలి అని అంటుంటారు. ఏం అవసరం లేదు. హోమియోపతి తెలియని వాళ్ళు మీరు ఆ విధంగా అనుకుంటుంటారు. కానీ హోమియోపతి తెలిసిన వాళ్ళు, హోమియోపతి రిజల్ట్స్ చూసిన వాళ్ళు అద్భుతమైనటువంటి మెడిసిన్ ఆపరేషన్ లేకుండా తగ్గుతుంది. అదేవిధంగా పైల్స్, ఫిషర్ అంటాం, అంటే అర్షమలలు చాలామందికి అవస్థపడుతుంటారు. ఎందుకంటే మోషన్ ఫ్రీ కాక అక్కడ చాలాసేపు టాయిలెట్లో కూర్చొని వాళ్ళకి ముక్కితే అవి వీన్స్ అనేటివి బయటకు వచ్చేస్తాయి. కొంతమందికి బయటకు వచ్చేసి మన లోపలికి పోతాయి, కొంతమంది బయటకు వచ్చినాయి లోపలికి పోవు, అలానే ఉంటాయి. వాళ్ళు కూర్చోవడం కష్టం, నడవడం కష్టం, బ్లీడింగ్ అవుతుంటుంది, నొప్పి వస్తుంటుంది. నొప్పి ఎప్పుడైతుంది అంటే అది కట్ అవుతుంది. హార్డ్ స్టూల్ వచ్చిందనుకోండి, లోపల కట్టయి వస్తుంది. ఎప్పుడైతే లోపల అది కట్టయి వస్తుందో అప్పుడు పెయిన్ విపరీతంగా గంటల తరబడి పెయిన్ ఉంటుంది. వాళ్ళు మోషన్కి వెళ్ళాలంటేనే భయపడతారు, విపరీతమైన బాధ. కనుక ఆ బాధను తట్టుకోలేక వాళ్ళు ఇదంతా ఆపరేషన్ చేసుకుంటే బెస్ట్ నైనా ఎందుకు ఇంత అవస్థపడాలి. మీరు లాక్సేటివ్ తీసుకున్నా పర్లేదు, లాక్సేటివ్ తీసుకోకపోయినా మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు ఫైబర్ కంటెంట్ ఉండేది తీసుకొని హోమియోపతి వాడండి. అద్భుతంగా మీకు పైల్స్, ఫిషరు ఖచ్చితంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతుంది. పైల్స్ ఏ గ్రేడ్ పైల్స్ అయినా పర్వాలేదు, ఫస్ట్ గ్రేడ్ అయినా, సెకండ్ గ్రేడ్ అయినా, థర్డ్ గ్రేడ్ అయినా, ప్రొలాప్స్డ్ పైల్స్ అయినా, స్ట్రాంగులేటెడ్ పైల్స్ అయినా, బ్లీడింగ్ పైల్స్ అయినా, బ్లీడింగ్ కాని పైల్స్ అయినా, ఫిషర్ పెయిన్ విపరీతంగా ఉంటుంది. అవన్నీ మీకు హోమియోపతి అంటే ఆపరేషన్ లేకుండా హోమియోపతి వైద్య విధానం ఇలా తగ్గుతుందని చాలామందికి తెలియదు కాబట్టి అవస్థపడుతున్నారు. కాబట్టి తెలియపరిచేటువంటి ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నా. అదేవిధంగా ఫిస్టులా లూటి అంటారు. భగంధ్రం అంటే యానస్కు పక్కన హోల్ ఉంటుంది, అది లోపల రెక్టంకు కనెక్షన్ ఉంటుంది. దీని నుంచి చీమ్ వస్తూనే ఉంటుంది. ఎంతోమంది ఆపరేషన్ చేసుకొని అది కానీ చీమ్ కానీ నిండిందంటే ఉబ్బుతుంది. ఉబ్బి అది పగిలేంత వరకు వాళ్ళు నడవలేరు, కూర్చోలేరు, పనుకోలేరు, ఏం చేయలేరు. అబ్బా నరకం అనుభవించాను సార్. ఒక్కసారి అది పుట్టుమని పగిలిపోయింది అనుకోండి, ఫ్రీ అయిపోతారు. సార్ దీన్ని భరించలేకపోతున్నాం, వారానికి ఒకసారి, 15 రోజులకోసారి, నెలకోసారి వస్తుంది, వచ్చినప్పుడల్లా సెలవు పెట్టాల్సి వస్తుంది, అసలు చాలా అవస్థ పడుతున్నాం. ఆపరేషన్ చేయించుకుంటే చేయించుకున్నాక కూడా మళ్ళీ వస్తుంది.
వస్తుంది, మళ్ళీ చేయించుకున్నా మళ్ళీ వస్తుంది. అంటే ఇటువంటి కేసులు మీకు ఆపరేషన్ లేకుండా ఫస్ట్ స్టేజ్లోనే వస్తే బ్రహ్మాండంగా తగ్గుతుంది. ఆపరేషన్ చేసుకున్నా కానీ కూడా మళ్ళీ కేసులు వచ్చినట్టు కూడా మా దగ్గర అద్భుతంగా నయమైనటువంటి కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఈ డయాబెటీస్లో గార్బంకులను వస్తుంది, అదే ఆపరేషన్ లేకుండా తగ్గుతుంది. కనుక ఆపరేషన్ లేకుండా తగ్గేటువంటి ఇటువంటి కేసులు చాలామంది గాల్ బ్లాడర్లో స్టోన్స్ సార్ ఆపరేషన్ లేకుండా చేస్తారు. ఆపరేషన్ అంటే కొంచెం అది కరిగించాలి. ఇదే కిడ్నీ స్టోన్స్ అయితే ఏమైతే అంటే గొట్టం పెద్దగా ఉంటుంది కాబట్టి 14 mm సైజు కూడా అది కిడ్నీలో స్టోన్ పడిపోతుంది. కానీ గాల్ బ్లాడర్లో ఏమైతే డక్ట్ సన్నగా ఉంటుంది, ఆ స్టోన్స్ ఇక్కడ ఉంటాయి, అవి ఏమవుతుంది అంటే వచ్చి ఇరుక్కున్నది అనుకోండి విపరీతమైన నొప్పి వస్తుంది. కాబట్టి పడగొట్టే ప్రయత్నం చేయం, కానీ అది డిజాల్వ్ అవుతున్నాయి. ఎట్లా అవుతున్నాయి అంటే ఒక మెటబాలిక్ డిజార్డర్, అది కొలెస్ట్రాల్ స్టోన్స్ అని పిగ్మెంటెడ్ స్టోన్స్ అని అంటారు. ఇవి కొంతమందికి స్కానింగ్ దించిన తర్వాత డిసప్పేర్ అయినటువంటివి ఉన్నాయి. కనుక అయితే నేను మాత్రం గాల్ బ్లాడర్లో స్టోన్స్లో చాలా ఎప్పుడైతే మీకు అవస్థ ఉందో అప్పుడే ట్రీట్మెంట్ తీసుకోండి. అవస్థ లేకపోతే మాత్రం గాల్ బ్లాడర్లో స్టోన్స్ కామన్. ఇప్పుడు మీరేం వరి కావద్దు దాని గురించి. మిమ్మల్ని అవస్థ పెడుతుంటే మాత్రం హోమియోపతి తీసుకోండి. మీకు నొప్పి లేకుండా, ఇండైజెషన్ లేకుండా, ఎసిడిటీ లేకుండా, తేన్పులు రాకుండా, ఏ బాధ లేకుండా చేస్తుంది. రాను నిదానంగా కరిగించేటువంటి ప్రయత్నం కూడా హోమియోపతి వైద్య విధానంలో ఉంది. కనుక ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత కాన్స్ అంటారు. కాన్స్ అంటే ఆనెలు, పులిపిర్లు, ఆనెలు, మొల్లస్కం కంటియోజోజా అని చాలా ముత్యాల మాదిరిగా పిల్లలకు వస్తుంటుంది. స్కూల్లో ఒకరి నుంచి ఒకరికి, ఇంకోరి ఇంట్లో ఉంటే ఒకరి నుంచి ఒకరికి వస్తాయి. అవి ఏమో కాటరైజ్ చేయాలి, యాసిడ్తో బర్న్ చేయాలి, ఇది అంటారు. అది అవసరం లేదు. హోమియోపతిలో వాట్స్ అంటే ఇట్లా ఊడిపోయినట్లు పోతాయి. తర్వాత కాన్స్ అంటారు, ఆనెలకు చాలామంది ఆపరేషన్ చేస్తారు. ఎందుకు ఆపరేషన్ చేస్తారు? అది ఒక వైరస్ ఇన్ఫెక్షన్. అది ఆ వైరస్ను నువ్వు బయటకు పంపించాలి. కానీ కాన్ ఉన్న దాన్ని ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది? డయాబెటీస్ వాళ్ళకి కానీ పొరపాటున ఆపరేషన్ చేస్తే అది సెప్టిక్ ఉండయి, తర్వాత గ్యాంగ్రీన్ అయ్యి మళ్ళీ కాలు కొట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తారు. ఇంకోటి ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హోమియోపతి వైద్య విధానంలో మామూలుగా బ్లడ్ వెసల్ని కన్స్ట్రిక్ట్ చేసేటివి, బ్లడ్ వెసల్ను డైలేట్ చేసేటివి, బ్లడ్ వెసల్లో ఉన్న బ్లాక్స్ను క్లియర్ చేసేటువంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అందుకొరకే చాలామంది ఏంటంటే కొరోనరీ బైపాస్ అని యాంజియోప్లాస్టీ చేసి తర్వాత స్టంట్ వేసి ఇట్లా అంటారు. మీరు చేయించుకున్న వాళ్ళంతా చేయించుకోండి దానికి తగిన. కానీ ఏ పరిస్థితుల్లో నీకు వీలు కాదని, కానీ స్టంట్ వేయడానికి వీలు కాదు, బైపాస్ అవసరం మామూలుగా చేయడానికి వీలు కాదు, నీ శరీరం సహకరించలేదు, నీకు మెడిసిన్స్తోనే చేయాలి అన్నటువంటి కేసులు మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకు నడుస్తున్న ఆయాసము నొప్పి, అన్నం తిన్న ఆయాసం నొప్పి, మెట్లెక్కిన ఆయాసం నొప్పి, అటువంటి వాళ్ళకు కూడా హోమియోపతిలో ఆపరేషన్ స్టంట్ లేకుండా నయమైనాయి. కానీ ఇక్కడ నేను ఒకటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఆపరేషన్ లేకుండా బైపాస్ లేకుండా అవుతుంది అన్నారు కదా. ఏ కేసులు అంటే మీరు అక్కడ ఈ కేసు మేము చేయడానికి వీలు కాదన్నటువంటి కేసులు హోమియోపతి వైద్య విధానంలో బ్రహ్మాండంగా తగ్గుతాయి. అవి బ్లాక్స్ క్లియర్ అయినటువంటి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా బ్రెయిన్లో ట్యూమర్స్ కానీ, ఇంటెస్టైన్స్లో ట్యూమర్స్ కానీ, లేకపోతే పాలిప్స్ కానీ, అంటే గ్రోత్ సర్వైకల్ పాలిప్ అని గర్భసంచిలో, తర్వాత ముఖద్వారంలో, తర్వాత ఇంటెస్టైన్స్లో పాలిప్స్ అని, ఈ పాలిప్స్ కూడా ఈ వాట్స్ అదే పులిపిర్లు తర్వాత ఆనెల మాదిరిగానే పోతాయి. అంటే ఏం చేస్తుంది ఇక్కడ? మాది మీ రెసిస్టెన్స్ని పెంచి, మీలో యాంటీబాడీస్ని పెంచి ఆ వైరస్ను బయటికి తోసేసేటువంటి కెపాసిటీ మీలో పెంచుతుంది. కాబట్టి దానంతకు అవే వెళ్ళిపోతాయి. అదేవిధంగా బ్రెయిన్లో ట్యూమర్ ఆపరేషన్ చేస్తారు, కొన్ని కంప్లీట్గా తీసేయలేరు, మళ్ళీ మల్టిప్లై అవుతుంది, మళ్ళీ పెరుగుతుంటుంది. అటువంటి వాళ్ళు సార్ రెండోసారి మూడోసారి చేయాలంటే కష్టం అంటున్నారు, కాలు చేతులు పడిపోతాయి అంటున్నారు. కనుక హోమియోపతిలో ఉందంటే ఉంది. తర్వాత మా దగ్గర మెడిసిన్ వేసిన తర్వాత వాళ్ళకి ఫిట్స్ రావడం కానీ, పెరాలిసిస్ రావడం కానీ, తలనొప్పి రావడం కానీ, వామిటింగ్స్ రావడం కానీ ఇటువంటివన్నీ తగ్గిపోయినాయి. అంటే ఆపరేషన్ చేసుకుంటే చేయించుకోండి, చేయడానికి వీలు కాదన్నటువంటిది మా దగ్గర హోమియోపతి వైద్య విధానంలో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్. కనుక ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఒక లిస్ట్ బాగా మీరు గుర్తుపెట్టుకోండి. హోమియోపతి వైద్య విధానంలో ఆపరేషన్ లేకుండా తగ్గేటువంటి కేసెస్ ఏమిటి అంటే చెవిలో చీము, సైనసైటిస్, నేసల్ పాలిప్, వోకల్ కార్డ్ నాడ్యూల్స్, ఇంట్రాక్యులర్ హెమరేజ్, క్యాటరాక్ట్, డయాబెటిక్ రెటినోపతి, కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేటిక్ హైపోట్రోఫీ, స్ట్రక్చర్ ఆఫ్ యూరిథ్రా, ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్, బల్కీ యూట్రస్, పీసీఓడి, పైల్స్, ఫిషరు, తర్వాత కాన్స్, వాట్స్, ఇవన్నీ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా మీకు ఇంతకుముందే చెప్పానవి. కనుక ఈ విధంగా మోకాళ్ళ నొప్పుల ఆపరేషన్ లేకుండా, ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆపరేషన్ లేకుండా, ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్, డిస్క్ ప్రొలాప్స్ ఆపరేషన్ లేకుండా, సర్వైకల్ స్పాండిలోసిస్ ఆపరేషన్ లేకుండా, సయాటిక్ ఆపరేషన్ లేకుండా, ఇటువంటి గ్యాంగ్రీన్ కానీ, తర్వాత వారికోస్ అల్సర్స్ కానీ, ఈ పిలనిడల్ సైనస్ కానీ, ఫిస్టులా కానీ, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఆపరేషన్ అంటారు. ఇవన్నీ ఆపరేషన్ లేకుండా హోమియోపతి వైద్య విధానంలో అద్భుతంగా తగ్గుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని మీరు ఈ ప్రోగ్రామ్ విని హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా చాలా కేసెస్ నయమవుతుంది అనేటువంటి మెసేజ్ మీరందరూ ఇవ్వాలనేటువంటి ఒక విన్నపం.
కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోండి, హోమియోపతి వైద్య విధానంలో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఏ యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా, ఏ స్టీరాయిడ్స్ లేకుండా మీ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచి ఏదైతే కారణమో, ఇది వైరసా, ఇది పారాసైటా, ఇది ఇంజురియా, ఇది బ్లడ్ సప్లై తక్కువ అయితే వచ్చిందా, రక్తనాళాల చిట్లు వచ్చిందా, రక్తనాళంలో బ్లాక్స్ అయి వచ్చినాయా, తర్వాత ఏ దానివల్ల వచ్చిందనేది ఆ కారణాన్ని బట్టి హోమియోపతి వైద్య విధానంలో మీ యొక్క కాన్స్టిట్యూషన్ థరోగా స్టడీ చేసి మీ శారీరక మానసిక ధర్మాలను క్షుణ్ణంగా పరీక్షించి చేస్తాము. కాబట్టి హోమియోపతి వైద్య విధానంలో ఈరోజు గుర్తుపెట్టుకోండి, సర్జరీ ఆపరేషన్ లేకుండా తగ్గేటువంటి కేసులు అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరందరూ దీన్ని ఉపయోగించుకొని భగవంతుని దయ వల్ల ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో చెప్తూ నమస్తే.